touch. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా ఐఎండీ హెచ్చరికను అయితే జారీ చేస్తూ ఉంది. 8 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి గరిష్ట ఉష్ణోగ్రతలని కూడా మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఒక్కో చోట భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. క్యుములోనింబస్ మేఘాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్తూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని, ప్రయాణాలు తగ్గించుకోవాలని కూడా సూచిస్తూ ఉంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసింది. హైదరాబాద్ సహా రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం గమనార్హం. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విద్యుత్ స్తంభాలు, ప్రవహించే నీటి దగ్గర దూరంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో కొత్తగూడెం, హైదరాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్, ములుగు, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్తూ ఉంది. వారం రోజులు వర్షాలతో పాటు పెద్ద ఎత్తున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్తూ ఉంది. అక్కడక్కడ వడగండ్ల వాన పడుతుందని అంచనా వేసింది ఐఎండీ. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళ, బుధవారం కూడా పలు జిల్లాల్లో వర్షం పడుతుందని ఐఎండీ హెచ్చరిస్తూ ఉంది.